వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనానికి గడిచిన 2 రోజులుగా కూడా తిరుపతిలో మోసారుగా వర్షం నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క వర్షపాతానికి ప్రకృతి మాత్రం ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేస్తుందనే చెప్పాలి. శేషాచలం అటవీ ప్రాంతం అంతా కూడా నీలి మేఘాలంతా కూడా తిరుపతిని ఆవాహించినట్టుగా కూడా కమ్ముకున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క తిరుమల క్షేత్రం కొండల నుంచి కూడా జాలువారుతున్నటువంటి నీటి ప్రవాహాన్ని చూసి భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు ఎంతో మంత్రముగ్ధులవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు కూడా ఈ యొక్క ప్రకృతి అందాలు చూసి మాత్రం నిజంగా చాలా ఉప్పొంగిపోతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనిందని చెప్పాలి. ఎందుకంటే శేషాచలం అటవీ ప్రాంతంలో మోసారు వర్షం పడితే చాలు ఈ యొక్క వాతావరణమే చాలా మార్పులు చెందుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క అల్పపీడనం వల్ల గడిచిన 2 రోజులుగా కూడా ఇదే తరహా అయినటువంటి ఎంతో అందాలను చిందిస్తుంది ప్రకృతి అనే చెప్పాలి. అయితే స్థానికులు యాత్రికులు కావచ్చు కపిలతీర్థం వద్ద జాలువారుతున్నటువంటి ఆ నీటి దారాలను తమ ఫోన్లలో బంధిస్తూ సెల్ఫీలు దిగుతూ ఆనందం పొందుతున్నారు. ముఖ్యంగా తిరుపతి వాసులు, నగర వాసులు అయితే ఈ యొక్క ప్రకృతికి చాలా ఉబ్బి తబ్బిపోతున్నారని చెప్పాలి. ఆ మేఘాల నడుమ ఉదయం అయితే చాలు పూర్తిగా మేఘాలన్నీ కూడా తిరుపతిని దుప్పటి కప్పినట్టు కప్పేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క స్థానికులంతా కూడా ఎంతో ఆనందాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఈ యొక్క వర్షపాతానికి తిరుపతికి తిరుమలకు వచ్చేటువంటి భక్తులు మాత్రం కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొనిందని చెప్పాలి. ముఖ్యంగా గడిచిన 2 రోజులుగా కూడా తిరుమల క్షేత్రంలో యాత్రికుల రద్దీ అనేది అమాంతం పెరిగింది. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో భక్తుల రద్దీ అనేది ఒక్కసారి పెరగడంతో కొంత ఇబ్బందికర వాతావరణం కూడా ఏర్పడిందని చెప్పాలి. క్యూ లైన్లో ఉన్నటువంటి వారు కావచ్చు, షెడ్లో ఉన్నటువంటి వారు కావచ్చు కొంతమేరకు ఈ వర్షానికి బాగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఇదే షెడ్లో ఉన్నటువంటి వారికి కొంతమేరకు టైం ఎక్కువగా స్వామివారి దర్శనానికి టైం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొనింది. ఇదే రకంగా ఏదైతే అవుట్లైన్ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు శిలాతోరణం వరకు కూడా యొక్క భక్తుల రద్దీ అనేది క్యూ లైన్ అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో టీటీడీ మాత్రం అప్రమత్తమైందని చెప్పాలి. ఎక్కడికక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకునేందుకు అయితే టీటీడీ అప్రమత్తంగా వ్యవహరిస్తుందనే చెప్పాలి. ఇదే భక్తులు మాత్రం ఒక్కసారిగా ఈ రద్దీ పెరగడంతో తిరుమలకు వచ్చినటువంటి భక్తులు ఇంకా తిరిగి పోలేని పరిస్థితి. వేచి ఉండి మరి ఎంత టైం అయినా కానీ వానైనా ఏదైనా అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంది వెళ్ళేటువంటి పరిస్థితిలో మాత్రం లేరని చెప్పాలి. అంత దీంతో వారి అంత భక్తి భావనలతో ఆ యొక్క క్యూ లైన్లంతా కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే తిరుపతిలో గడిచిన 2 రోజులుగా కూడా ఇదే విధమైనటువంటి వర్షపాతం నమోదవడంతో చిన్నపాటి ఒక చిన్న కాలువలు కూడా మురికి నీటితో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. అయితే వివిధ ప్రాంతాల్లో కూడా చెత్త పేరుకుపోయినటువంటి నేపథ్యంలో ఈ వర్షానికి కొంత అసౌకర్యానికి కూడా స్థానికులు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. అయితే వాతావరణం మాత్రం ఒక్కసారిగా తిరుపతిలో గడిచిన 2 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో మార్పులు చెందడంతో నగరవాసులు భక్తులు వచ్చేటువంటి యాత్రికులు ఎంతో ఈ యొక్క ప్రకృతి యొక్క అందాలకు ఎంతో ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే రానున్నటువంటి మరొక 2-3 రోజులు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది కూడా మరింత తీవ్ర స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసినటువంటి నేపథ్యంలో అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. నగరపాలక అధికారులు కావచ్చు, తిరుమల క్షేత్రంలో కావచ్చు ఇప్పటికే భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. తిరుపతిలో కూడా ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు కావచ్చు, చిన్నపాటి ఏదైనా ఈ యొక్క కాలువలో కావచ్చు ప్రమాదకరంగా ఉన్న చోట కూడా చాలా అప్రమత్తంగా కూడా ప్రజలు ఉండాలని కూడా నగరాధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి నేపథ్యం. రానున్నటువంటి 2-3 రోజుల్లో కూడా మరింత తీవ్ర స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి నగరవాసులు కావచ్చు, ఇటు యాత్రికులు కావచ్చు కొంత జాగ్రత్తలు కూడా తిరుపతిలో పాటించాలని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.